హలో వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. ఈ వారం డైరెక్టర్ శేఖర్ కమ్లా చాలా రోజుల తర్వాత తన జానర్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా కుబేరా, యాక్టర్ బై కింగ్ నాగార్జున అండ్ తమిళ యాక్టర్ ధనుష్. ఈ మల్టీ స్టారర్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇన్డెప్త్ రివ్యూలోకి పోయి తెలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్ని మీ ముందుకు వచ్చేస్తాయి. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. కుబేరా. ఈ కుబేరా సినిమాకి వచ్చేళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ శేఖర్ కమ్లా తన జానర్ నుంచి బయటకు వచ్చి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు అండ్ తన ఎఫర్ట్ 100% ఈ సినిమాలో కనిపించింది. అండ్ ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ వచ్చి యాక్టర్ ధనుష్ వచ్చి మనకి ఇక్కడ సార్ సినిమాతో తెలుసు, కానీ తమిళ్లో చాలా పెద్ద హీరో. అలాంటి హీరో ఒక బిచ్చగాడు గెటప్లో, ఒక సింపుల్ గెటప్లో ఈ సినిమాలో నటించింది. చాలా చాలా తన క్యారెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ని తెలియజేస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ ఒక హీరో ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. దానికి మనం ఖచ్చితంగా యాక్టర్ ధనుష్ని అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాలో ఎంట్రీ సీనే అలాంటి ఎంట్రీ సీన్ ఏ స్టార్ హీరోను చేయడు, ధనుష్ తప్పక అని చెప్పాలి. తన యాక్టింగ్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఆ బిచ్చగాడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ కింగ్ నాగార్జున. ఫస్ట్ హాఫ్ చూసేదకి ఏంటి క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ తర్వాత కింగ్ నాగార్జున గారు పక్క ఎవరు ఈ క్యారెక్టర్ చేయలేరు అనిపించింది. తన గ్రే షేడెడ్ క్యారెక్టర్ని చాలా బాగా నాగార్జున గారు చూపించారు. చాలా పర్ఫెక్ట్. చాలా ఏళ్ళ తర్వాత నాగార్జునకి ఒక మంచి రోల్ పడిందని చెప్పాలి. మన రష్మిక మందన నేషనల్ క్రష్. తను సెలెక్ట్ చేసే స్క్రిప్ట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా, తనకు చాలా ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ కానీ చూసింది. అదేలాగా ఈ సినిమాలో చాలా మంచి రోల్ రష్మికకి ఇచ్చారు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమాకి వచ్చి మన ఏష్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోప్ చాలా బాగా ఇచ్చారు. చాలా ఎమోషనల్ సీన్ని చాలా బాగా ఎలివేట్ చేశారు మన డిఎస్పి మ్యూజిక్తో. అండ్ ధనుష్ ఫ్యాన్స్కి పొయ్యా మావా సాంగ్ వచ్చి థియేటర్లో ఒక పెద్ద ఫీస్ట్ అనే చెప్పాలి. మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ కమ్లా గారు ఒక లవ్ స్టోరీ తీసి మనం చూసాం, కానీ ఇలాంటి ఒక సోషల్ మెసేజ్ ఉండే సినిమా శేఖర్ కమ్లా గారు కాడి నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. తన జానర్ నుంచి తను బయటకు వచ్చి చాలా ఒక స్ట్రాంగ్ అటెంప్ట్ బాగా చేసేది. ఈ సినిమాలో కొత్త శేఖర్ కమ్లాని మనం చూస్తాం. చాలా బాగా ఒక్కొక్క క్యారెక్టర్కి పే ఆఫ్ ఇచ్చేది, అన్నీ బాగా రాసుకున్న శేఖర్ కమ్లా గారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద విల్లన్ రోల్ చాలా తక్కువ సేపు అయినా కానీ చాలా బాగా చెప్పిందే రోలు, చాలా బాగా నటించేదని చెప్పాలి. జిమ్షా విలన్గా నటించాడు, చాలా బాగా నటించాడని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో చాలా లొకేషన్స్ వచ్చి న్యాచురల్గా గ్రీన్ మ్యాట్ యూస్ చేయకుండా తీసారు. చాలా లొకేషన్స్కి వర్క్ చేసారు అనిపించింది. ఎక్కడ మన విఎఫ్ఎక్స్ అవన్నీ లేకుండా చాలా న్యాచురల్గా సీన్స్ని తీసారు. చాలా లొకేషన్స్లో చూపించామని చెప్పాలి. సో ఈ సినిమాలో డ్రాబ్యాకే లేదంటే ఈ సినిమాలో ఖచ్చితంగా పెద్ద డ్రాబ్యాకే లేదు. ఒకే ఒక డ్రాబ్యాక్ వచ్చి ఫస్ట్ హాఫ్ వచ్చి కొంచెం స్లోగా పోద్ది. క్యారెక్టర్ బిల్డ్ చేసేది, స్టోరీ బిల్డింగ్ చేసే దాంట్లో కొంచెం టైం తీసుకుంటారు డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు. అండ్ లెంగ్త్ ఆఫ్ ద ఫిలిం వచ్చి 3 hours ఉండేది వల్ల కొంచెం మనకి ఎప్పుడైపోద్దా అనిపించింది తప్పక. ఇంకా ఈ సినిమా వచ్చి ఒక పర్ఫెక్ట్
మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. అండ్ ఓవరాల్ ఈ సినిమా ఎలా ఉందంటే ఒక పర్ఫెక్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. ఖచ్చితంగా మిస్ కాకండి. అండ్ అండ్ ధనుష్ గారి యాక్టింగ్కి పేరు పెట్టేదానికే లేదు. అండ్ కింగ్ నాగార్జున గారు చాలా ఒక గట్టి క్యారెక్టర్ చేశారు. ఇలాంటి క్యారెక్టర్కి నాగార్జున గారికి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అండ్ నేషనల్ క్లాస్ తన విధి తను చేసింది. అండ్ డిఎస్పీ గారు బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని చెప్పాలి. ఓవరాల్ మన ఛానల్ ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చి 3.75 అవుట్ ఆఫ్ 5. పక్కా వాచబుల్ ఫిలిం అని చెప్పాలి. ఇందుకు ఇంకో రివ్యూతో వచ్చేదాకా అంటే లెన్స్ సైనింగ్ ఆఫ్ బాయ్.